అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరి వృశ్చిక రాశి వారికి జూలై 21, 22, 23, 24 తారీఖుల్లో జరగబోయేటటువంటి పరిణామాల గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు కనుక మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి సపోర్ట్ చేయండి. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, స్త్రీ పురుషులకు ప్రత్యేకించి వశీకరణం కూడా చేయబడను. మీరు ఒకవేళ ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అయ్యి చూడండి. మీరు ఉన్న చోటనే శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గం దొరకబడను. గుప్త నిధులు వంటివి కలలో కనిపించడం, చెడు ప్రయోగాలు లాంటివి ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కానీ ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గాన్ని గురువు గారు తెలియజేస్తారు. 9032131622 గురువు గారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఇక ఇప్పుడు మనం వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కష్టాలు అందరికీ ఉంటాయి, కానీ మీ జీవితంలో సంతోషాలు వచ్చి రావడంతోనే ఆగిపోతుంటాయి. కానీ ఇకపై అలా జరగదు. మీ జాతకంలో సంపద ద్వారాలు తెరుచుకునేటటువంటి సమయం వచ్చిందనమాట. చెప్పాలంటే కొన్ని రహస్యాలు అనేవి ఈ రోజున మీరు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు సైతం, మీకు అడ్డంకులు సృష్టించిన వాళ్ళు ఇకపై మీ కనుసనలలో మెలిగేటటువంటి మీ యొక్క మీ కాళ్ళ దగ్గరకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ జేబు ఎప్పుడూ కూడా నోట్లతో నిండిపోయే విధంగా ఆ డబ్బును మీరు లెక్క పెట్టలేనంతగా సంపాదించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అసలు ఆ అద్భుతం ఏమిటి, రాబోతున్న ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో జరిగేటటువంటి వింత సంఘటన ఏమిటి అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ జీవితాన్ని కనుక ఒక్కసారి గమనిస్తేనండి, మీకు ఏదో ఒక మూలన సంతోషం రాబోతుందనేటటువంటి ఆశ కలిగే లోపే అది ఆవిరైపోతూ వస్తుంది. ముఖ్యంగా ఒక ధన సమస్య అనేది మిమ్మల్ని గత కొన్ని సంవత్సరాలుగా పట్టి పీడిస్తూ ఉంది. ఒక చేతితో డబ్బు వస్తుంటే మరో చేతితో ఖర్చులు సిద్ధంగా ఎదురు చూస్తూ ఉంటాయి. లోకంలో అందరికీ బాధలుంటాయి, కానీ మీ విషయంలో మాత్రం ఆ సంతోషం రావడానికి ఎందుకో కానీ చాలా రకాల బ్రేకులు పడుతూ ఉంటాయి. మీరు ఏదైనా ఒక కొత్త వ్యాపారం మొదలు పెడదామన్నా, లేదా ఒక మంచి పని చేద్దామన్నా అది అస్సలు ముందుకు సాగదు. ఒకవేళ పని పూర్తవుతుందనుకున్న తరుణంలో ఆఖరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆ పని చెడిపోతూ వస్తుంది. కానీ ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఒక వస్తువు కనుక మీ దగ్గర ఉంచుకుంటే ఇక మీ జాతకం తప్పకుండా మారిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు, మీ దారిలో ముళ్ళు చల్లిన వారు అందరూ కూడా ఇప్పుడు మీ దెబ్బకు భయపడవలసిందే. మీ మాటకు విలువ ఇవ్వని వారే రేపు మీ కనసైగల్లో మెలిగే రోజులు వస్తాయి. అయితే ఒక చిన్న వస్తువు అని చెప్పాను. ఆ వస్తువు ఏమిటి? ఆ వస్తువు మీ జేబులో ఉంటే మీ జేబు ఎప్పుడూ కూడా డబ్బుతో కలకలలాడుతూ ఉంటుంది. మీరు ఆ డబ్బును లెక్క పెట్టలేనంతగా సంపాదించడం ఖాయం. మీకు నమ్మకం కలగడం లేదు కదా? అయితే ఒకసారి ఈ వీడియోను పూర్తిగా వివరంగా వినండి, అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఒక వస్తువును మీ దగ్గర ఉంచుకుంటే మీ జీవితం ఏ విధంగా మారుతుందనేది తప్పకుండా తెలుసుకుంటారు. సామాన్యుల్లా ఉన్న మీరు ఒక రాజులా మారే అవకాశం భగవంతుడు మీకు ఇస్తాడు. మీ దగ్గరకు డబ్బు అనేది వెల్లువలా నీళ్ళలా ప్రవహిస్తూ వస్తుంది. మీరు మీ ఎదుగుదలను చూసి మీ శత్రువులు కూడా నోరెళ్ళబెట్టడం ఖాయం. ఎందుకంటే మీరు వజ్రంలా మెరవబోతున్నారు. మీ ప్రతి కళ, మీ ప్రతి కోరిక నెరవేరేటటువంటి సమయం వచ్చేసింది. మీ జీవితంలో మహా అద్భుతం జరగబోతుంది. మీ జాతక చక్రంలో ఇప్పుడు కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. అంటే ఇన్నాళ్ళు మీరు అనుభవించినటువంటి కన్నీళ్లు, కష్టాలకు ముగింపు పలకబోతుంది భగవంతుడైనటువంటి పార్వతీదేవి. చెప్పాలంటే అమ్మవారి అనుగ్రహం అనేది మీపై నిండుగా కనిపిస్తుంది. ఇక మీరు ఏడవలసినటువంటి అవసరం లేదు. కేవలం సంతోషంగా పండుగ చేసుకునే రోజులు అన్నమాట. మరి ఇంతటి మార్పు తెచ్చే ఆ ఒక్క వస్తువు ఏమిటి? అసలు అది మీ దగ్గర ఉంటే అంత ధనప్రాప్తి మీకు ఎలా కలుగుతుంది? అలాగే రాబోయే ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో జరగబోయేటటువంటి కొన్ని వింత సంఘటనలు ఏంటనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మీరు కేవలం సంతోషాన్ని పంచుకోవడమే మిగిలి ఉందా అన్నట్లుగా మీకు ఈ 4 రోజులు కూడా చాలా రకాలుగా కొన్ని అవకాశాలు కావచ్చు, ఆనందాలు కావచ్చు, శుభవార్తలు కావచ్చు, ఇలా మీకు చాలా ప్రశాంతంగా గడిచిపోతాయి తెలియకుండానే. దాన్ని ఒక వస్తువును అసలు మీ జేబులో పెట్టుకుంటే డబ్బు అంతలా ఎలా వస్తుందనేది మీ సందేహం కదా? ఇప్పుడు మనం దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం. రాబోయే 4 రోజుల్లో మీ ఇంట్లో వింతైనటువంటి అద్భుతమైన సంఘటన జరగబోతుంది. ఇది నేను ఏదో మాట వరుసకు చెబుతున్నది కాదు. నేను చెప్పబోయే ఈ జ్యోతిష భవిష్యవాణి గ్రహగతులను అనుసరించి చెబుతున్నటువంటి ఖచ్చితమైన నిర్ణయం. మీరు విన్నది నిజమే. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ప్రతి కొన్ని విషయాలు కూడా మీ మనసుకు, మీ జీవితానికి ఏదో ఒక మూలన సెట్ అయి ఉంటాయి. ఎందుకంటే మనం ఇచ్చేటటువంటి ప్రతి సమాచారం కూడా
గ్రహాల కదలికల మీద, గోచార ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది. ఇక అలాగే ఇప్పుడు చెప్పేటటువంటి ఈ విషయాలను కూడా అస్సలు పట్టనట్లుగా వదిలేయకండి. మీ జీవితంలో వచ్చే అతిపెద్ద అవకాశాన్ని విడిచిపెట్టుకున్నవారవుతారు. అద్భుతమైనటువంటి జ్యోతిష్య విషయాలు పదే పదే మనకు ఎదురుపడవు. ఎవరైతే ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు ఏకాగ్రతతో చూస్తారో నిజంగా వారికి ఒక గొప్ప వరం లాంటిదే. మీ ఇంట్లో జరిగేటటువంటి చమత్కారమైనటువంటి సంఘటన మిమ్మల్ని ఒక సామాన్యుడి నుండి రాజులా మార్చేయబోతుంది. ఆ సంఘటన సాక్షాత్తు దైవ స్వరూపమే. ఆ అదృష్టం మీ తలుపు తడుతున్నప్పుడు మీరు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు కూడా పాటించవలసి ఉంది. ఆ జాగ్రత్తలు ఏంటంటే మీ జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు విఘ్నాలను తొలగించేటటువంటి ఆ గణపతిని ఒక్కసారి మనసు నిండా కూడా తలుచుకోండి. అలాగే ఇష్టదైవాన్ని తలుచుకోండి. ఇక అసలు విషయంలోకి వస్తే కనుక రాబోయే 4 రోజుల్లో మీ ఇంట్లో జరగబోయే వింత సంఘటన ఏంటో తెలుసా? మీ ఇంటికి ఒక నాగుపాము రాబోతుంది. అసలు ఆ పామును చూసి భయపడి అదేదో మామూలు పాప అని చెప్పి పొరపాటు కూడా భావించకండి. అది మామూలు పాము కాదు, సాక్షాత్తు మహాలక్ష్మీదేవి స్వరూపం. అవును, మీరు విన్నది నిజమే. ఇంటికి రాబోతుంది అంటే దీని అర్థం స్వయంగా మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని కాదండి. అంటే మీకు కలలో కనిపించడం కానీ లేదా ఎవరి ద్వారా అయినా కానీ పాము గురించి ఏదైనా ఒక సమాచారం మీకు అందడం కానీ లేదా పాముకు సంబంధించినటువంటి చర్చలు జరగడం కానీ ఇటువంటివి జరుగుతాయి. అయితే మిమ్మల్ని పేదరికం నుండి విముక్తురాలను చేయడానికి, ఒక రాజులా మిమ్మల్ని మార్చడానికి అమ్మవారు మీకు ఒక అనుగ్రహం ఇవ్వబోతుంది. ఒకవేళ రాబోయే 4 రోజుల్లో మీ ఇంట్లో ఎక్కడైనా కానీ లేదా కొన్ని పాముకు సంబంధించినటువంటి చర్చలు జరగడం కానీ, మీ ఫ్రెండ్స్తో ఏదైనా పాముకు సంబంధించినటువంటి చర్చలు జరపడం కానీ, మీకు కలలో పదే పదే పాము కనిపించడం కానీ ఇటువంటివి తప్పకుండా జరుగుతాయి. అయితే దాన్ని హింసించేటటువంటి ప్రదేశానికి కానీ దాన్ని హింస పెట్టేటటువంటి చోటుకు కానీ మీరు వెళ్ళకండి. అలా చేస్తే దాని పరిణామాలు కూడా కొంచెం తీవ్రంగా ఉంటాయి. భక్తితో నమస్కరించుకోండి. దీనివలన మీ జీవితంలో మీరు వేచి చూస్తున్నటువంటి కలలు కూడా సాకారమవుతాయి. అయితే మీరు చేయవలసినటువంటి చాలా ముఖ్యమైనటువంటి పనులు కూడా ఉన్నాయి. అవి కూడా తెలుసుకొని పాటించండి. దైవస్వరూపం పామంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు మనందరికీ తెలిసిందే. అయితే మీ ఇంట్లోనే మీకు తెలియకుండానే మీ మనసులో చోటు సంపాదించుకున్నటువంటి ఆ దైవస్వరూపాన్ని మీరు కూడా గౌరవించాలి. ఈ విషయం మీకు ఇప్పటి వరకు కూడా తెలియకపోవచ్చు, కానీ తెలుసుకున్న తర్వాత అయినా దైవ నిర్ణయానికి కట్టుబడి ఉండక తప్పదు. అయితే మీ విషయంలో కొన్ని అతిపెద్ద నిర్ణయాలు తీసుకోబోతున్నారు. పైనుండి వచ్చినటువంటి నిర్ణయాలనే మీరు భావించాలి. ఎందుకంటే మీరు దేనికోసమైతే కష్టపడ్డారో, రాత్రింబవళ్ళు చెమటోడ్చి దేనికోసమైతే ఎదురు చూశారో ఆ ప్రతిఫలాన్నే ఇప్పుడు భగవంతుడు మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. దేవుడి ఇంట్లో ఆలస్యం ఉండొచ్చేమో కానీ అన్యాయం జరగదంటారు కదా, సరిగ్గా మీ విషయంలో కూడా అదే జరగబోతుంది. మీ ఇంట్లో మీరు వెలిగిస్తున్నటువంటి ప్రతి ఒక్క దీపం కూడా, అంటే భగవంతుడి ముందు మీరు వెలిగిస్తున్నటువంటి దీపం కూడా, ప్రతిదీ కూడా భగవంతుడి సేవ, మీరు చేసినటువంటి ఆ సేవ భగవంతుడు అందుకొని ఇప్పుడు మీరు దేనికైతే అర్హులో ఆ విజయాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. అయితే మీ శత్రువులు కూడా దాన్ని చూసి నోరెళ్లబెట్టి చూడాల్సిందే. ఎందుకంటే ఈ అదృష్టం చాలా చక్కని అదృష్టం. మీరు ఒక రాజులా బతకడానికి భగవంతుడు ఇస్తున్నటువంటి అవకాశం. మీ కన్నీళ్ల కాలం ముగిసిపోయింది అని చెప్పడానికి వచ్చేటటువంటి సంకేతం. ఇప్పుడు కేవలం నవ్వులు సంతోషాలతో పండుగ చేసుకునేటటువంటి రోజులు. ఇన్నాళ్ళు మిమ్మల్ని ఏడిపించిన శత్రువులు ఇప్పుడు మిమ్మల్ని చూసి ఏడుస్తారు. మీరు మాత్రం రాజభోగాలను అనుభవిస్తారు. అయితే ఈ సంవత్సరం కానీ గత కొన్ని సంవత్సరాల నుండి మీరు ఆశించినటువంటి ఫలితాలు రాకపోవడం, చాలా రకాలుగా అంటే ఎన్నో రకాల వీడియోల్లో చెప్పేటటువంటి సందేశాలను విని విని బోర్ కొట్టడం, పదే పదే అందరూ చెప్పే మాటలేనని చెప్పేసి మీ మనసుకు అనిపించడం, ఇటువంటివి జరిగి ఉండవచ్చు. కానీ మీరు చేసినటువంటి మంచి పనులు, మీరు చూపించినటువంటి దయా దాక్షిణ్యం ఎక్కడా కూడా వృధా పోదు. అలాగే మీరు భగవంతుడికి చేసినటువంటి సేవ కూడా ఎప్పుడూ వృధా పోదు. ఈ ఒక్క విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని విషయాలు ఒక్కొక్కరికి సెట్ అవుతాయి, కొంతమందికి సెట్ అవ్వవు. అంటే వారి జాతక ఫలితాలు, పూర్తి గోచార ఫలితాలను క్షుణ్ణంగా చూసేటటువంటి కొంతమంది వ్యక్తులకు మాత్రమే అర్థమవుతాయి. కాబట్టి కేవలం రాశిపరంగా చెప్పేటటువంటి ఈ విషయాలను మరీ మనసు లోతుగా తీసుకోకండి. ఎందుకంటే ఒకరికి సెట్ అయినట్టు ఒకరికి సెట్ అవ్వవు. ప్రతి ఒక్కరి జీవితం ఒకేలా ఉండదు. అలాగే వారి చేసుకున్నటువంటి కర్మ ఫలితాలు కూడా ఒకేలా ఉండవు. కాబట్టి ఇప్పుడు నవ్వుతూ సంతోషంగా గడిపే ఈ రోజులను మీరు చాలా ఎంజాయ్ చేయబోతున్నారు.
మీ శత్రువులు కూడా మిమ్మల్ని చూసి ఏడవలసిందే. అయితే మీరు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావండి. ఎన్ని కష్టాలు మీకు ఎదురైనా, ఎన్ని గుండె కోతలు అనుభవించినా మీరు మాత్రం భగవంతుడి మీద నమ్మకాన్ని ఎప్పుడూ విడిచిపెట్టుకోలేదు. ఏదో ఒక రోజు నా పరిస్థితి మారకపోతుందా అని ఎదురు చూశారు. అంతా మంచి జరుగుతుందని మిమ్మల్ని మీరు సమర్థించుకున్నారు. ఇదే మీకు ఈ రోజున భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడానికి మొదటి మెట్టయింది. అయితే మీరు కన్న కలలు కూడా నిజం కాబోతున్నాయి. మీరు దేనికోసమైతే కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూశారో అదే సమయాన్ని భగవంతుడు మీ ముందుకు తీసుకొచ్చాడు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు మీ విషయంలో సంచలమైనటువంటి నిర్ణయాలను మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. దీనివల్ల మీ జీవితం ఒక్కసారిగా ఎన్నో రకాల మార్పులను మీ ముందుకు తీసుకొస్తుంది. అయితే ఇప్పుడు మీ జీవితంలో మీరు వినబోయేటటువంటి శుభవార్తలు కూడా చాలా తక్కువేమి కాదు. ప్రపంచాన్ని మార్చేసేటటువంటి కొన్ని ఆలోచన విధానం అనేది మీకు రెట్టింపు అయ్యే విధంగా భగవంతుడు మీ తెలివితేటలను అమాంతం పెంచబోతున్నాడు. మీ జాతకంలో శనిదేవుడు అత్యంత బలవంతుడిగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ జాతకంలో ప్రస్తుతం మంగళ గ్రహం కొంచెం భారీగా ఉంది. దీనివల్ల మీ శత్రువుల బలం కొంచెం పెరుగుతుంది. అయితే ఈ నెల గనక శత్రువుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటే ఇక మిమ్మల్ని ఆపడం ఎవరి తరం కాదు. మీ విజయం ప్రపంచం మొత్తం మారుమోగుతుంది. మిమ్మల్ని తక్కువ చేసిన శత్రువులు రేపు మీ కాళ్ళ దగ్గరకు వస్తారు. అయితే గుర్తుంచుకోవాలి, మీ శత్రువులు సామాన్యులు కారు. వాళ్ళు నేరుగా యుద్ధానికి రారు. పుట్టలో దాక్కున్న పాముల సమయం కోసం వేచి చూసి వెన్నుపోటు పొడిచే రకం. గత కొన్నేళ్లుగా మీ మీద రహస్యంగా చేయకూడనటువంటి కొన్ని తంత్ర మంత్రాలు సైతం చేయిస్తూ ఉండుండొచ్చు. లేదా ఏదో ఒక విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టాలని ప్రయోగిస్తూ రకరకాలుగా ఏదో ఒక విధంగా వశీకరణం లాంటి ప్రయోగాలు చేయిస్తూ ఉండవచ్చు. మీరు రాత్రింబవళ్ళు గొడ్డులా కష్టపడుతున్న ఫలితం మాత్రం మీకు సున్నాగానే మిగులుతుంది. ఇన్నాళ్ళు మీకు అరిష్టాల మధ్య బ్రతకడం అలవాటైపోయింది. కానీ ఇకపై బాధల నుండి విముక్తి కలిగేటటువంటి సమాధానం అనేది భగవంతుని నుండి మీరు నేరుగా పొందబోతున్నారు. మీ పరిస్థితి ఎలా ఉందంటే పాపం మీరు గాడిదలా కష్టపడుతున్నారు, కానీ ఫలితం మాత్రం దక్కడం లేదు. ఎప్పుడూ చేతులు ఖాళీగా ఉంటాయి. దీనికి కారణం మీ శత్రువులు మీ మీద చేయిస్తున్నటువంటి తంత్ర మంత్రాలు కూడా ఒక కారణమనే చెప్పుకోవచ్చు. దీనివల్ల మీరు ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిపోవడం చూసి చాలా ఒత్తిడికి గురవుతున్నారు. మీ జీవితం అంతా కూడా తలకిందులైపోయినట్లుగా భావిస్తున్నారు. కష్టపడి కట్టుకున్నటువంటి సామ్రాజ్యం కళ్ళ ముందే కూలిపోతుందని బాధపడుతున్నారు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా? మీకు కనీసం ఆ ఊహ కూడా ఉండదు. ఎందుకంటే ఇదంతా చేస్తుంది మీరు భగవంతుడు అనుకుంటున్నారు. భగవంతుడు ఎప్పుడూ కూడా తన బిడ్డలను బాధ పెట్టుకోడు. కర్మ ఫలితాలని చెప్పి మీరు అనుమానపడ్డారు. కర్మ ఫలితాలు కూడా ఇంతగా వెంటాడి మరీ మనిషిని కృంగతీయవు. మీ చుట్టూ ఉంటూ మీతో కలిసి తిరిగేటటువంటి సొంత మనుషులే, మీ ఆత్మీయులే మీ జీవితంలో విషాన్ని నింపుతున్నారు. మీరు సంతోషంగా ఉంటే ఓర్వలేకపోతున్నారు. మీరెదుగుతుంటే వాళ్ళ కళ్ళు మండుతున్నాయి. మీతో సమానంగా వాళ్ళు ఎదగలేక మీ ఎదుగుదలను ఆపడానికి చేతబళ్ళు చేయించడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. మీ అదృష్టాన్ని, మీ సంతోషాన్ని వాళ్లే కట్టేస్తున్నారు. అందుకే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మధ్యలోనే కొన్ని పనులు ఆగిపోతున్నాయి. మనం ఇలా ఎంతకాలం భయపడుతూ దాక్కుంటాం చెప్పండి అని మీరు అనుకుంటారే కానీ ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేకపోతున్నారు. మీకు ఎన్నో కలలున్నాయి. మీరు కూడా కోటీశ్వరులు అవ్వాలని, అలాగే శత్రువుల ముందు చాలా హుందాగా ఉండాలని మీరు కలలు కన్నారు. అయితే దీనికి మీకు ఒక పవర్ఫుల్ మార్గం అనేది ఉంది. శత్రువులను అసలు ఎలా గుర్తించాలి అనేది పూర్తిగా తెలుసుకుందామండి. శత్రువుల యొక్క తంత్రమంత్రాల నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలనేది కూడా చాలా జాగ్రత్తగా చెబుతాను. ముందుగా చెప్పాలంటే ఈ వీడియోను అస్సలు మిస్ అవ్వకండి, చివరి వరకు చూడండి. సాధారణంగా మీకున్నటువంటి ఒక బలహీనత ఏంటంటే ఎవరినైనా కానీ తక్కువ కాలంలోనే త్వరగా నమ్మేస్తారు. గతంలో జరిగిన కొన్ని చేదు అనుభవాల వల్ల మీరు ఎన్నో నేర్చుకున్నప్పటికీ కూడా కొంచెం కూడా మీరు మారలేదు. ఎవరినైనా నమ్మే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. ఇది చాలా మంచి మార్పు. మీ చుట్టూ ఉన్న శత్రువులను గుర్తించడానికి ఎవరో రారు. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. మీకు మీరే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కొన్ని రకాల సంకేతాలు చెబుతాను. వాటిలో కనీసం 2 మీ జీవితంలో జరుగుతున్న ఎవరో ఒకరు మీకు వ్యతిరేకంగా ఏదో రకంగా కుట్ర చేస్తున్నారని అర్థం చేసుకోండి. మొదటి సంకేతం, మీ పేరు తలుచుకుంటూ ఎవరైనా పదే పదే తుమ్మడం, లేదా మీకు ఒక్కసారిగా విపరీతమైనటువంటి చలిగా అనిపించడం. మీరు ఏదైనా ఫంక్షన్లో ఉన్న, బంధువుల ఇంట్లో ఉన్న, కనీసం పొరుగువారితో మాట్లాడుతున్నా మీ పేరు వచ్చినప్పుడు ఇలా జరిగితే దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఇది మీకు ప్రకృతి ఇస్తున్నటువంటి హెచ్చరిక. మరొక సంకేతం, మీ కాళ్ళు ఎప్పుడూ బరువుగా అనిపించడం, మీ కలలో పదే పదే చిమ్మ చీకటి ఉధృతంగా ప్రవహించే నది, శ్మశానాలు లాంటివి కనిపిస్తుంటే గుర్తుంచుకోండి, దుష్ట శక్తులు మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నాయి. మీరు వెళ్ళే దారికి అడ్డుకట్ట వేయాలని చూస్తున్నాయి. మరొక సంకేతం ఏంటంటే
కారణం లేకుండానే ఒక వ్యక్తి పేరు లేదా ముఖం మీ మనసులో పదే పదే మెదలడం, వారితో మీకు ఏ గొడవ లేకపోయినా ఎందుకో వారిని చూస్తే మీ మనసుకి ఏదో కీడు జరుగుతుందనే అనుమానం కలగటం, ఇవన్నీ కూడా మీరు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి విషయాలే. మీ ఎదుగుదలను చూసి అసూయపడే కొంతమంది వ్యక్తులు మీకు చేతబడి వంటి ప్రయోగాలు చేయించే అవకాశాలున్నాయి. ఈ సంకేతాలు కనుక మీకు కనిపిస్తే అక్కడి నుండి వెంటనే వచ్చేయండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మాటలతో కాకపోయినా వెన్నుపోటుతో దెబ్బతీయాలని చూస్తుంటారు. అయితే భయపడిన అవసరం లేదు. బ్రహ్మాండమే మీకు కొన్ని ముందుగా సంకేతాలు ఇచ్చి కాపాడబోతుంది. మీ మీద దుష్టశక్తులు ఎంతలా కన్నేశాయో తెలుసా అండి? మిమ్మల్ని మాటలతో చేతలతో దెబ్బతీయలేక బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేస్తూ, అంటే క్షుద్రశక్తుల ప్రయోగాలు లాంటివి చేస్తూ మిమ్మల్ని ఏదో ఒక విధంగా నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారు. అయితే మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకో తెలుసా? భగవంతుడే మీకు అనేక రకాల హెచ్చరికలు పంపించబోతున్నాడు. అందుకే ఈ రోజున మీరు ఈ విషయాలన్నీ తెలుసుకున్నారు. శత్రువు ఎప్పుడూ కూడా నేరుగా వచ్చి యుద్ధం చేయడు. మీ ఫోటోనో లేదా మీ పేరునో లేదంటే మీకు సంబంధించిన వస్తువులను ఉపయోగించి లేదా ఒక విధంగా మీ పేరు మీద ప్రయోగాలు చేసి మిమ్మల్ని బలహీనపరుస్తారనమాట. అయితే మీరు గమనించే ఉంటారు, కొంతమంది వ్యక్తులు అప్పటి వరకు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు. కొంతమంది అకస్మాత్తుగా ఏదో ప్రమాదం జరగడమో లేదంటే ప్రాణాలు కోల్పోవడం లాంటివి జరుగుతాయి. దాంతో ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఏళ్ల తరబడి కష్టపడి కట్టుకున్న వ్యాపారం రోజుల్లో కుప్పకూలిపోతుంది. అసలు ఇదంతా ఎలా జరుగుతుందో ఆలోచించారా? ఆ శత్రువుల కంటికి మీ ఎదుగుదల నచ్చక మీ వెనుక నుండి చేసే పనులే ఇవన్నీ కూడా ఒక కారణమని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి కుతంత్రాలకు చాలామంది బలైన వారు కూడా ఉన్నారు. అయితే మీరు భయపడిన అవసరం లేదు. ఎందుకంటే పరమేశ్వరుడి యొక్క రక్షణా కవచం, పార్వతీమాత యొక్క రక్షణా కవచం మీపై ఉండబోతుంది. చంద్రుడు, సూర్యుడు, సాక్షాత్తు మన చుట్టూ ఉన్నటువంటి దైవశక్తులన్నీ కూడా ఏకమైన మిమ్మల్ని ఏమీ చేయలేవు. మీపై ఉన్నటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహం, దైవశక్తుల యొక్క అనుగ్రహం అలా ఉంది. మీకు ఏదైనా కీడు జరిగే ముందు మీ మనసు మీకు ముందే చెబుతుంది. మీ అంతరాత్మ గొంతును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. ఇక అలాగే మీరు శత్రువుల నుండి ఏ ప్రమాదం రాకూడదంటే ఒక చిన్న పని అయితే చేయండి. ఇంటి నుండి అడుగు బయట పెట్టే ముందు మీ మనసులో తప్పకుండా శ్రీ శివాయ నమస్తుభ్యం అనే మంత్రాన్ని 5 సార్లు తప్పకుండా అనుకోండి. లేదా ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించి అడుగు ముందుకు వేయండి. తరువాత చూడండి, ప్రపంచంలో ఏ శక్తి కూడా మిమ్మల్ని ఓడించలేదు. ఇక మీకు అద్భుతమైనటువంటి శుభవార్తలు చెప్పబోతున్నానండి. ఈ 4 రోజుల్లో మంగళకరమైనటువంటి యోగం కూడా మీ జాతకంలో ఉంది. ఇన్నాళ్ళు మీరు దేనికోసం అయితే తప్పించారో ఆ అదృష్టం అనేది ఈ 4 రోజుల్లో మీ తలుపు తడుతుంది. అయితే మీరు ఇన్నాళ్ళు దేనికోసమైతే కలలు కన్నారో ఆ అద్భుతమైనటువంటి సమయాన్ని భగవంతుడు మీకు బహుమతిగా ఇవ్వబోతున్నాడు. ఒక మంగళకరమైనటువంటి అద్భుతమైనటువంటి యోగం అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఇన్నాళ్ళు అడ్డంకులుగా ఉన్నవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ముఖ్యంగా ఎక్కడైనా ప్రభుత్వ పనుల్లో మీ సొమ్ము నిలిచిపోయినా, ఎవరికైనా అప్పు ఇచ్చి అది తిరిగి రాక మీరు ఇబ్బందులు పడుతున్నా ఆ డబ్బు ఇప్పుడు మీ చేతికి అందే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి. ఆకస్మిక ధనలాభం అనేది కలుగుతుంది. మీ శత్రువుల ఆటలు కూడా సాగవు. వారిపై మీరే విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగం మారాలని చెప్పి చూస్తున్నారో, కోర్టు కేసులు వివాదాలు చిక్కుకొని సతమతం అవుతున్నారో అలాంటి వారికి దైవశక్తి తోడుగా నిలవబోతుంది. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా దూరం చేసుకుని మీరు ఏ పనిలో చేపట్టినా అది బంగారం అవ్వాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకోండి. అయితే మీరు బుధవారం కానీ లేదా శనివారం రోజున ఒక చిన్న పరిహారం చేసుకోండి. ఈ పరిహారానికి కావలసిన వస్తువులు కొంచెం పసుపు, ఒక నిమ్మకాయ, ఒక మట్టి ప్రమిద, అలాగే ఆవ నూనె. ఈ పరిహారం చేసే విధానం బుధవారం లేదా శనివారం సూర్యాస్తమయం అయ్యాక, అంటే చీకటి పడిన తర్వాత ఆ మట్టి ప్రమిదలో ఆవ నూనె పోసి దీపం సిద్ధం చేయండి. ఆ ప్రమిద మీద పసుపుతో ఓం నమశివాయ అని రాయండి. తర్వాత నిమ్మకాయని తీసుకొని మీ తల చుట్టూ 7 సార్లు క్లాక్ వైజ్గా తిప్పండి. తర్వాత ఆ దీపాన్ని వెలిగించి మనస్ఫూర్తిగా అనుకోండి, నా ఎదుగుదలను ఎవరు ఆపుతున్నారో వారి శక్తి అరికట్టండి, నాకు దైవరక్షణ కలగాలని మనస్ఫూర్తిగా వేడుకోండి. తర్వాత ఆ యొక్క నిమ్మకాయను తీసుకువెళ్ళి ఏదైనా కానీ 3 దారులు కలిసే చోట చౌరస్తాలో వదిలేయండి. అక్కడ వదిలేశాక వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికి వచ్చేయండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవరు చూడకూడదు, అలాగే ఎవరు మిమ్మల్ని పలకరించకూడదు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచండి. ఈ పరిహారం చేసినటువంటి కొన్ని రోజుల్లో మీ జీవితంలో జరిగే చమత్కారాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. అప్పుడు మీరే అంటారు, నిజంగా ఈ పరిహారం నా జీవితాన్ని మార్చేసింది అని. మరి మీ మీద మీరు నమ్మకాన్ని ఉంచుకోండి. భగవంతుడి మీద నమ్మకంతో ఈ ఒక్క చిన్న పరిహారాన్ని చేసి
చేసి చూడండి. అలాగే ఇంకా చెప్పాలంటే మీకు ఈ 4 రోజుల్లో కూడా మీ ఇంటిపై, మీ కుటుంబంపై దైవ ఆశీస్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి భగవంతుడి ముందు తప్పకుండా ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి. అలాగే ఒక చిన్న వస్తువు అనేది జేబులో ఉంటే మీరు బయటకు వెళ్ళే ముందు చాలా అద్భుతమైనటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. మరి ఏ వస్తువును మీరు జేబులో పెట్టుకోవాలి అనేది కనుక మీరు తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. అంటే అమ్మవారికి ఈ 4 రోజుల్లో కూడా కుంకుమ పూజ చేసుకోండి అమ్మవారికి. అంటే దుర్గామాత కానీ, మహాలక్ష్మి అమ్మవారు కానీ, ఇలా ఎవరైనా కానీ అమ్మవారి యొక్క మూర్తికి కుంకుమ పూజ చేసి ఆ కుంకుమ పూజను చక్కగా అయిపోయిన తర్వాత కుంకుమను నుదుటిన ధరించండి. అలాగే తరువాత ఒక చిన్న తెల్ల పేపర్ను తీసుకొని ఆ కుంకుమను ఒక చిటికెడు అందులో వేసి చక్కగా మడత పెట్టేసి అది జేబులో ఉంచుకోండి. మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకోండి. ఈ యొక్క కుంకుమే, ఈ యొక్క రక్షే నన్ను బయటకు వెళ్ళేప్పుడు అలాగే లోపలికి వచ్చేప్పుడు నన్ను కాపాడాలి, నేను అనుకున్నటువంటి పనులన్నీ కూడా నాకు సక్సెస్ఫుల్గా అయ్యే విధంగా చేయని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకోండి. మరి తెలుసుకున్నారు కదండి. తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం.